గుంటూరులోని వల్లూరి వారి తోటలో ఉన్న కార్మిక శాఖ వెల్ఫేర్ సెంటర్ స్థలాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మరియు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్మికుల కోసం 50 సంవత్సరాల క్రితం ప్రభుత్వం 11 ఎకరాల స్థలాన్నిచ్చింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ స్థలాన్ని అమ్మేసి సర్వనాశనం చేశారు. ప్రస్తుతం ఈ విషయం కోర్టులో ఉంది. స్థానికుల కోరిక మేరకు ఈ స్థలాన్ని వాకింగ్ ట్రాక్గా అభివృద్ధి చేసే విషయంపై ఆలోచిస్తామని పెమ్మసాని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో కూడా నిర్మాణాలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి సర్వనాశనం చేసిందని పెమ్మసాని విమర్శించారు. ఇప్పుడు ఈ ప్రాంతం చూసుకుంటే దాదాపుగా 11 ఎకరాలు కార్మికుల కోసం లేబర్ డిపార్ట్మెంట్ ఆ రోజుల్లో వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్కి కానీ లేకపోతే వాళ్ళ హౌసింగ్ గురించి కానీ దాదాపు 40-50 ఇయర్స్ బ్యాక్ 11 ఎకర్స్ ఇచ్చారు. ఇస్తే అందులో ఒక 5 ఎకరాలు గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళకి వీళ్ళు డొనేట్ చేశారు. ఇంకొక 6 ఎకరాలు ఉంది. ఈ చుట్టుపక్కల చాలామంది వీరేం కోరుకుంటున్నారంటే 6 ఎకరాల్లో మంచి వాకింగ్ ట్రాక్ పార్కు చేయండి, మాకు దగ్గరలో ఏమి లేవని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి కళ వాళ్ళకి, అంటే 10-15 సంవత్సరాల నుంచి. అయితే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరికి దీన్ని కూడా అమ్మేసి ఆ డబ్బుల్ని డైవర్ట్ చేసి వేరే వాటికి ఏదో చేయాలని చూశారు. అది ఇప్పుడు కోర్టులో ఉంది. అది స్టే అయ్యి ఈ ఇష్యూలో ఏంటంటే లేబర్ డిపార్ట్మెంట్ డెవలప్ చేయడానికి వాళ్ళ దగ్గర ఫండ్స్ అవి సరిగా ఉండవు. ఇప్పుడు మేము ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు మేమందరం అనుకున్నది ఏంటంటే దీన్ని లేబర్ డిపార్ట్మెంట్ నుంచి మున్సిపల్ కమిషనర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళ ఫండ్ అవసరమైతే సిఎస్ఆర్ వేరే వాళ్ళ పేర్లు పెట్టుకునే విధంగా చేసి కోఆర్డినేట్ చేసి ఈ చుట్టుపక్కల మంచి వాకింగ్ ట్రాక్, ఒక పార్క్ తయారు చేస్తాం. డెఫినెట్గా ఇది మేము మాట ఇస్తున్నాం. జనరల్గా మాట ఇచ్చామంటే మేము చేసి పెడతాం. ఒక నెల అటు ఇటు అయినా కూడా దాని మీద చేసి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళందరి కళ, ఎప్పటి నుంచో ఉన్నటువంటి కళని సాకారం చేస్తాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.